అమెరికా అధ్యక్షుడు 2020లోనే చనిపోయారా? ఇప్పుడు కనిపిస్తున్నది నిజమైన జో బైడెన్ కాదు, ఒక క్లోన్ అంటున్నారు. ఇది పిచ్చి కాన్స్పిరసీనా లేక ప్రపంచాన్ని షాక్ కి గురిచేసే నిజమా? మనం మాట్లాడబోయేది ఒక సూపర్ వైరల్ కాన్స్పిరసీ థియరీ గురించి. అదే జో బైడెన్ బాడీ డబుల్ లేదా క్లోన్ థియరీ. ఈ థియరీ ప్రకారం బైడెన్ 2020లో చనిపోయారు. ఆ తర్వాత వచ్చినది రోబోట్ క్లోన్ లేదా మాస్క్ వేసుకున్న బాడీ డబుల్ అని అంటున్నారు. ఈ కాన్స్పిరసీ థియరీ 2020 ఎలక్షన్ సమయంలో స్టార్ట్ అయింది. కొందరు సోషల్ మీడియా యూజర్లు బైడెన్ ఫోటోలు వీడియోలు చూసి ఇది అసలు బైడెన్ కాదు అన్నారు. కారణాలేంటంటే ముఖం స్కిన్ టోన్ మారిపోయింది, లైటింగ్ వల్ల అని ఫ్యాక్ట్ చెకర్లు చెప్పారు. కళ్ళు బ్లింక్ చేయట్లేదు, డీఫేక్ అని క్లెయిమ్. కానీ ఫుల్ వీడియోలు బ్లింక్ చేస్తాడు. నడక, మాట్లాడే స్టైల్ మారిపోయింది, వయస్సు, హెల్త్ ఇష్యూస్ వల్ల అని ఎక్స్పర్ట్స్. కొందరు ఇంకా ఎక్కువ దూరం వెళ్లి బైడెన్ ని 2020లో ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు CIA మాస్క్ టెక్నాలజీతో బాడీ డబుల్ లేదా క్లోన్ ఉపయోగిస్తోంది అని అంటున్నారు. ఇప్పుడు సైన్స్ సైడ్ చూద్దాం. మనుషుల్ని క్లోన్ చేయడం సాధ్యమేనా? డాలీ అనే షీప్ ని 1996లో క్లోన్ చేశారు. అది యానిమల్ క్లోనింగ్. మనుషుల క్లోనింగ్ ఇంకా సక్సెస్ఫుల్ గా జరగలేదు, ఎందుకంటే ఎథికల్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఒక వ్యక్తిని పూర్తిగా క్లోన్ చేసి అదే ఏజ్, మెమరీస్, పర్సనాలిటీతో రావడం ఇది సైఫై మూవీల్లోనే సాధ్యం, రియల్ లైఫ్ లో కాదు. మాస్క్ టెక్నాలజీ CIA ఉపయోగిస్తోందని కొందరంటారు, కానీ అలాంటి రియలిస్టిక్ మాస్కులు ఉన్నాయని ప్రూవ్ లేదు. వీడియోల్లో మార్పులు, లైటింగ్ యాంగిల్స్, ఎడిటింగ్ వల్ల డీఫేక్ లేదా CGI అని క్లెయిమ్. ఫుల్ వీడియోలు చూస్తే రియల్ గా కనిపిస్తాయి. బైడెన్ హెల్త్ ఇష్యూస్, వయసు వల్ల నడక మారడం నార్మల్. సో ఫ్రెండ్స్, బైడెన్ బాడీ డబుల్ లేదా క్లోన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్స్పిరసీ మాత్రమే, దానికి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.